హలో అందరికీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు సంధ్యాతో సండే స్పెషల్. ఆల్మోస్ట్ ఒక 6-7 వారాల తర్వాత ఇంట్లో వండుకొని తింటున్నాము. కంటిన్యూస్గా ఫంక్షన్స్ ఉండడం మూలన ఏ సండే కూడా కుకింగ్ వీడియో చేయలేకపోయాను. ఈరోజు హ్యాపీగా ప్రశాంతంగా ఇంట్లోనే వండుకొని తింటున్నాము. ఎంత బయట తిన్నా కూడా, హోటల్స్లో తిన్నా, ఫంక్షన్స్లో తిన్నా మన చేతి వంట మన ఇంట్లో వండుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. అలాగా ఇవాల్టి లంచ్ వచ్చేసి కోడి వేపుడు చేశానండి. వేపుడు అనగానే డీప్ ఫ్రై ఏం చేయను, కొంచెం సెమీ గ్రేవీ టైప్ చేస్తానన్నమాట. అండ్ ఆల్సో బాస్మతి రైస్ తోటి పలావ్ చేశాను. పువ్వులుగా చాలా కమ్మగా ఉంటుంది. ఊరంతా ఉడికిన తర్వాత 2-3 టమాటాలు యాడ్ చేస్తానన్నమాట కొంచెం గ్రేవీ కోసం. దీంట్లో కారం అస్సలు వేయనండి, ఎండిమిరపకాయలు అండ్ ఆల్సో మిరియాలు వేస్తానమాట. అందుకే కర్రీ మొత్తం బ్రౌన్ కలర్లో ఉంటుంది. కూర అంతా ఉడికేసి దగ్గరకు అయిన తర్వాత లాస్ట్లో మీకు ఈ కొత్తిమీర వేసే షాట్ మాత్రం కంపల్సరీగా షూట్ చేయాలనిపిస్తుంది. అలాగే బగారన్నంలో కూడా లాస్ట్లో కొత్తిమీర, గరం మసాలా అలా వేస్తానమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నా వంటలు మీకు ఎలా నచ్చుతాయో ఖచ్చితంగా కమెంట్ చేయండి. వద్దు అనుకుంటానే ప్రతిసారి చికెనే వండుకుంటున్నాను. కానీ ఈసారి నుంచి చికెన్ మానేసి చక్కగా సీ ఫుడ్ మీద పడాలి. ఎందుకంటే చికెన్ చాలా కల్తీ వస్తుందని చెప్తూ ఉన్నారు కదా. సో ఎనీవేస్ వండేమైతే వండేశాను. ఈ సండేకి సింపుల్గా హ్యాపీగా మా లంచ్ అయితే అయిపోయింది. సరే అయితే మరెన్నో ముచ్చటతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను మరి, బాయ్.